హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్‌ని అయితే చేసి చూపించబోతున్నా. చాలా చాలా రుచిగా ఉంటుందండి. మనకి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. జస్ట్ 10 నిమిషాలు ఉంటే చాలు ఈ లంచ్ బాక్స్‌ని అయితే తయారు చేసేసుకోవచ్చు. పిల్లలకైనా లేదా పెద్దలకైనా లేదా టేస్టీగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఒక్కసారి ఈ లంచ్‌ని ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే వన్స్ ట్రై చేశాక ఖచ్చితంగా మీరే కామెంట్ చేస్తారు చాలా బాగుందని. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి వీడియోని చివరి దాకా చూడండి. దీనికోసం మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 4 పచ్చిమిర్చిని, ఒక కట్ట పాలకూరను శుభ్రంగా వలిచి కడిగి మిక్సీ గిన్నెలోకి వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులోకి 1 స్పూన్ నెయ్యిని, అలాగే మరొక 2 స్పూన్ల దాకా నూనెని వేసుకోండి. కావాలంటే మొత్తంగా నెయ్యితో అయినా మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత మన దగ్గర అవైలబుల్గా ఉన్న బిర్యానీ దినుసులన్నింటినీ వేసేసుకోవాలి. అవి బాగా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అవి వేగాక 1 కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్పు బీన్స్, అలాగే 1 కప్పు ఆలు. ఒక ఆలుని తీసుకొని తొక్కు తీసి కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే 1 క్యారెట్, 4 లేదా 5 బీన్స్, అలాగే కాలీఫ్లవర్ ఒక చిన్న ముక్కను తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నారంటే సరిపోతుంది. ఇవంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించాలి. అప్పుడు దాదాపు ఇవి ఒక 50% దాకా ఉడికిపోతాయి. ఇలా ఒకసారి అంతా బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే త్వరగా మనకి అడుగు అంటేస్తుందండి. అందుకని కాస్త ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి బాగా కలిపి ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర, పచ్చిమిర్చి పేస్ట్‌ని వేసేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాలు వేయించుకున్నామనుకోండి, మనకి వెజిటబుల్స్ మంచిగా కుక్ అయితాయి. అలాగే ఈ పాలకూర అంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది. చూసారుగా బాగా కట్టిపడింది కదండీ! చూడండి. ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని వేసేసుకోవాలి. ఏ కప్‌తో అయితే మనం వెజిటబుల్స్ అన్ని తీసుకున్నామో అదే కప్‌తో 1 కప్పు తీసుకోండి. తర్వాత ఇందులోకి పులావ్ మసాలాని వేసేసుకోండి. 1 స్పూన్ దాకా పులావ్ మసాలాని వేసుకుంటే సరిపోతుంది. ఇక ఇందులోకి ఎలాంటి స్పైసీ అవసరం లేదండి. మనం కాస్త పచ్చిమిర్చి వేసాం. ఇప్పుడు పులావ్ మసాలా వేసుకున్నాం. ఆ స్పైసీని మనకి బాగా సరిపోతుంది. ఎక్కువ వేసాము అంటే కూడా అంత టేస్టీగా ఉండదు. ఈ పులావ్ మసాలాని వేసాక ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న 1 కప్పు బియ్యాన్ని, రుచికి సరిపడా ఉప్పును, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని ఇదంతా మరొకసారి బాగా కలిసేలాగా స్మూత్‌గా కలుపుకోవాలి. రైస్ విరగకోకుండా ఇలా చిన్నగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు వేస్తున్నాను. బాస్మతి రైస్ అయితే 1.5 కప్పు వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం మామూలుగా వాడుకునే రైస్ అయితే 2 కప్పుల నీళ్లు, బాస్మతి రైస్ అయితే 1.5 కప్పు వేసుకుంటే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. అలాగే అంతా కలిపాక రుచికి సరిపడా ఉప్పు అయిందా లేదా చెక్ చేసేసుకొని తక్కువ అనిపిస్తే వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. అలా ఉడికించడం వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసేసి ఒక 10 నిమిషాల పాటు ప్రెషర్ కుక్కర్‌కి మూత తీయకూడదు. అప్పుడు మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం రైతాని ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు ఫ్రెష్ పెరుగుని తీసుకోండి. పుల్లటి పెరుగు కాకుండా అప్పటికప్పుడు మనం తోడు పెట్టిన పెరుగైతే చాలా బాగుంటుంది. కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని, కొద్దిగా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని, అలాగే కొద్దిగా కీరదోసని, ఒక కీరదోసలో సగం తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్‌ని వేడి చేసి అందులోకి ఆవాలు, జీలకర్ర, చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ కారాన్ని వేసేసుకొని ఇది బాగా ఫ్రై చేసేసి ఈ పోపును మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైతాలోకి వేసేసుకొని కలిపి సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. రెగ్యులర్‌గా మనం ఉల్లిపాయ, కీరదోస, కొత్తిమీర, ఉప్పు కలిపి మనం సర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా! ఒక్కసారి ఇలా పోపును వేసి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే కాస్త స్పైసీగా తగులుతూ మనకిక రైస్‌లోకి ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదండి. దీంతోనే మనం కడుపు నిండుగా తినేయొచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారైతే నా స్టైల్‌లో రైతాని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. స్టవ్ ఆపేసాక 10 నిమిషాల తర్వాత మీకి మూత తీసి చూపిస్తున్నా చూడండి. రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిందంటే ఒకసారి కలిపి చూపిస్తాను చూడండి. రైస్ చాలా చాలా పొడి పొరలాడుతూ వస్తుందండి. అంతే కాకుండా వెజిటబుల్స్ కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతాయి. మనం ముందే దాదాపు లో ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదండీ! ఇప్పుడు వెజిటబుల్స్ కూడా చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయి ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ లంచ్ అనేది.
పిల్లల స్కూల్ లంచ్‌కైనా, పెద్దల లంచ్ బాక్స్‌కైనా లేదా హెల్తీగా, టేస్టీగా తినాలనుకున్నా సరే క్విక్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి నేను చేసిన రైతాని అలాగే ఈ రైస్‌ని ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.